రాసిన పుస్తకాలన్నీ నిజమా కాదో ఆ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితోనే చెప్పించాలి. ఈ నారా చంద్రబాబు నాయుడు గురించి, ఈయన చేసిన మోసాల గురించి, ఈయన ఎన్టీఆర్ని దింపి చంద్రబాబు నాయుడు ఎక్కడానికి ఏ విధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వాడుకున్నాడనే చరిత్రని వెంకటేశ్వరరావు గారు ఈ సమాజానికి చెప్పి తీరాలని చెప్పి అంటున్నాం. నిన్న కారంచేడు మీద మీరు మాట్లాడారు కదా, కారంచేడులో ఇలా జరగలేదన్నారు కదా, అలా జరిగిందని చెప్పి అంటున్నారు కదా, ఒక వీడియో రికార్డ్ చేసి ప్రజలకు చెప్పారు కదా. ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నాను, దళితులకు సంబంధించిన సంఘటన మీద తక్షణమే వీడియో చేసిన మీరు ఎన్టీఆర్ని దింపిన రోజు ఏం జరిగింది, ఎందుకు దింపారు? మీరు చిన్నల్లుడైన చంద్రబాబు నాయుడిని మీరెందుకు ముఖ్యమంత్రి చేశారు? పెద్దల్లుడైన మీరెందుకు ఎక్కలేదు? మీ కూతురైన పురంధేశ్వరి గారు బీజేపీలోకి ఎందుకు వెళ్లారు? హరికృష్ణ గారు కుమారులు ఎవరు తెలుగుదేశం పార్టీలో ఎందుకు లేరు? తెలుగుదేశం పార్టీకి హరికృష్ణ పిల్లలకు ఎందుకు సంబంధం లేదు? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు లేడు మీ పార్టీలో? ఇవన్నీ చరిత్రలను వెంకటేశ్వరరావు గారు చెప్తే వినాలని మా కోరిక. మీరు మీకు ఇష్టానుసారంగా ఏ రోజుకు ఆ రోజు చరిత్రలు మార్చుకుంటూ, మాటలు మార్చుకుంటూ, ప్రజలను మభ్యపెడుతూ, అధికారమే పరమావధిగా మీరు ఆడే ఆటలన్నీ ఈ ప్రజలకు తెలియకపోతే చెప్పటం మా బాధ్యత అని మీ ముందుకు వచ్చాం. మీరు సంబరాలు చేసుకుని, పండగలు చేసుకుని మాకేం సంబంధం లేదు. కానీ ఓ మహానాయకుడు పుట్టినరోజు అని మీరు అంటుంటే మాకు వ్యంగ్యంగా, వెతకారంగా, నీచంగా కనిపిస్తుందని చెప్పి మనవి చేయడానికి వచ్చాం. మీరు ఎన్టీఆర్ను చంపి గద్దెనెక్కిన రోజని ఈ ప్రపంచానికి చెప్పడానికి వచ్చామని ఈ సందర్భంగా నేను చెబుతూ, నువ్వు మ్యాన్ప్లేట్ చేశావని, నీ దగ్గర ఎమ్మెల్యేలు లేకున్నా ఉన్న నంబర్లు చూపిస్తున్నావని ఓ వర్గం మీడియా నీతో కుమ్మక్కై వాస్తవాలను దాచివేసి నీకు ఆ రోజు డబ్బులు సమకూర్చి సారా వ్యాపారుల ద్వారా నువ్వు అడ్డదారిలో అసెంబ్లీలో బల నిరూపణ లేకుండా గద్దెనెక్కిన రోజు ఈ రోజని చంద్రబాబు నాయుడుకి చెబుతూ ఏం చెప్తావు నువ్వు? ఈరోజు ఆ రోజుల్లో కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కేంద్ర సహాయంతో గవర్నర్ వ్యవస్థను మేనేజ్ చేశావు, అసెంబ్లీ నడుపుతున్న స్పీకర్ అయిన యనమల రామకృష్ణని మేనేజ్ చేశావు, చట్టసభలో కనీసం ఎన్టీఆర్ తన గోడు చెప్పుకుంటాను 5 నిమిషాలు మాట్లాడమని అవకాశం ఇవ్వమని ప్రాధేయపడితే స్వర్గ ఎన్టీఆర్ కళ్ళ నీళ్లు పెట్టుకుంటే చూసిందా ఈ సమాజం? చూసిందా ఆనాటి శాసనసభ? ఎన్టీఆర్ చే గెలవబడిన యనమల రామకృష్ణుడు 5 నిమిషాలు సమయం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. మరి ఆ ఎన్టీఆర్ని కనీసం స్మరించుకునే అర్హత మీకు ఈ సందర్భంగా నేను లేదని మనవి చేస్తూ, అందుకే మేము దీన్ని ఒక చీకటి ఘట్టంగా, ఓ చీకటి రోజుగా, ఈ మహాకుట్రకు వెన్నుపోటు జరిగిన రోజుగా మేము అభివర్ణిస్తూ, నువ్వు ఆ రోజు చేసిన కుట్ర పారడంతో తెలుగు రాష్ట్రంలో దుర్మార్గపు రాజకీయాలకు తెరలేపింది. అంటే నీకు ప్రజలతో మద్దతుతో సంబంధం లేదు, ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం లేదు, కేవలం కొన్ని పత్రికలు ఉండాలి, సారా కాంట్రాక్టర్లు లాంటి డబ్బులు ఇచ్చే డబ్బులు మోతబరులు ఉండాలా, ఎమ్మెల్యేలని లేకపోయినా ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా చెప్పే పత్రికలు ఉండాలా, దుష్ప్రచారం చేసే పత్రికలు ఉండాలా, ఎన్టీఆర్ లాంటి నాయకుడిని స్త్రీ లోలుడుగా చిత్రీకరించే పత్రికలు ఉండాలా? ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన రోజు ఈ రోజు మీరు పండగ చేసుకుంటున్నారంటే మాకు చాలా చాలా బాధాకరంగా ఉంది. ప్రజల ఆమోదం లేకపోయినా అధికారంలోకి రావచ్చని నిరూపించిన రోజు, మీడియా చేతిలో ఉంటే వాళ్ళు అనుకున్నట్టు అసలు ఆయనని అనరాని మాటలు, మహిళ వ్యామోహిగా చిత్రీకరిస్తారండి ఎన్టీఆర్ గారిని. ఆయన వయసు ఎంత ఆ రోజు? ఆయన మీరు అన్నం పెట్టకపోతే, సమయానికి అన్నం పెట్టకపోతే, ఆయనకు అప్పటికే పెరాలసిస్ వస్తే, కనీసం పలకరించే నాదుడు లేకపోతే, ఆ మహాతల్లి ఆ లక్ష్మీపార్వతి గారు చేదోడు వాదోడుగా ఉండి భార్యగా మారితే ఆవిడ్ని హింసించిన రోజు ఈ రోజు. ఆమె చేదోడు వాదోడుగా ఉందని హైందవ సమాజంలో తాళిబొట్టు కడితే భార్య కాదా? లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భార్య ఎందుకు కాలేదు? కాదని ఎవరంటున్నారు? బహిరంగంగా అందరి సమక్షంలో తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్న ఆమెని ఈ రోజు వరకు మీరు తల్లిగా స్వీకరించలేదే. ఇంకేం హైందత్వం గురించి మాట్లాడదాం మనం?